తెలుగు సినిమాలో ఈ ఏడాది మంచి స్టార్ట్ దక్కించుకుంది అని చెప్పవచ్చు. ఈ కొత్త ఏడాది స్టార్ట్ అయిన మొదటి 2 వారాల్లోనే సంక్రాంతి బరిలో ముగ్గురు బిగ్ స్టార్ తలపడితే అందులో సీనియర్ హీరో సత్తా చాటారు. ఇక జనవరి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో ఓ యువ హీరో వచ్చి సత్తా చాటాడు. ఇక నిజానికి ఆ ఇండస్ట్రీలో కూడా ఫిబ్రవరి అనే నెలకి వసూలు పరంగా చాలా డెడ్ యూత్గా భావించారు. అలాంటి నెలలో కూడా వచ్చే 100 కోట్లకు పైగా వసూలు అందుకున్న అక్కినేని వారి హీరో నాగచైతన్య కాగా, నాగచైతన్య గత కొంతకాలంగా డిజాస్టర్ సినిమాలతో అందించాడు. ఇక జీరో షేర్ సినిమాలో అందించిన నాగచైతన్య ఒక్కసారిగా నేషనల్ బ్యాకప్ అందుకోవడం జరిగింది. కాగా ఈ చిత్రం తండేల్ కాగా ఈ చిత్రానికి కార్తికేయ దర్శకుడు చందు మొండేది దీనిని తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను బ్యూటిఫుల్ ప్రేమ కథ అల్లి చేసిన ఈ సినిమా నాగచైతన్య రికార్డు వసూలు అందుకున్న దుమ్ము లేపింది. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించినప్పటికీ ఆమెకి డైనమినేట్ చేసి మరీ నాగచైతన్య సత్తా చాటాడు. ఇలా ఫైనల్ అందుకొట్టిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది మేకర్స్ నుంచి కూడా పెద్దగా టాక్ రాలేదు. కానీ నేడు సైలెంట్గా ఈ చిత్రం అనౌన్స్మెంట్ బయటకు వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచ పవర్ఫుల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోవడంలో ఇందులో ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో వారు డేట్ అనేది తాజాగా అనౌన్స్ చేశారు. కాగా మీరు ఈ సినిమాను మార్చి 7 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు రిలీజ్ చేశారు. ఒకే తెలుగు భాషల్లో కాకుండా హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో తీసినట్లు కన్ఫర్మేషన్ చేశారు. దీనితో సడన్గా అనౌన్స్మెంట్ ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్లో కొత్త ఆనందాన్ని నింపింది. ఇక ఓటీటీలో తండేల్ నుంచి కొన్ని డిలీటెడ్ సాంగ్స్, బిట్స్ లాంటివి అప్డేట్ ఛాన్స్ ఉన్నట్లుగా ఈ సినీ వర్గాల్లో టాక్ ఉంది.